హాయ్ ఫ్రెండ్స్, మనం చేపలు కొనడానికి హార్బర్ వచ్చాము. హార్బర్లో కొన్ని బోట్లు వేట ముగించుకొని దరికి వచ్చినాయి. రకరకాల చేపలను తీసుకొచ్చారు. ఇక్కడ అన్లోడ్ చేసే చేపల్ని గూండా సరుకు అంటారు. వీటిని బ్లాక్ పాంప్లెట్ అంటారు, చిన్న సైజు. వీటిని గూండా సరుకు అంటారు. గూండాలో రెండు రకాలు ఉంటాయి. గూండా సరుకులో వీటిని ఐస్ కూలింగ్ పెట్టి బయటికి తీసుకొస్తారు. అదే వేరే గూండా సరుకు అయితే కూలింగ్ పెట్టరు, సాల్ట్ కలిపేసుకొని తీసుకొస్తారు. వాటిని ఎండబెట్టి కోళ్ళ ఫారాలకి మేతగా వాడతారు. ఈ గూండా సరుకుని ఐస్లో కూలింగ్లో తీసుకొస్తారు బయటికి. ఎందుకంటే వీటితో ఫిష్ ఆయిల్ తయారు చేస్తారంట. ఈ బ్లాక్ పాంప్లెట్ చేపలు వచ్చేసి మనకి ఈ సీజన్లో చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. వేటలో ప్రతి బోటుకి టన్ను సరుకు పడుతుంది. చేపలు ఏమైనా కూడా జాయిన్ పట్టి పడతాయండి. ఒక్కొక్కసారి చాలా ఎక్కువ మొత్తంలో పడతాయి వేటలో. ఈ బ్లాక్ పాంప్లెట్ చేపలు చాలా రుచిగా ఉంటాయి. కాకపోతే ఇవి చిన్న సైజు, కొంచెం టేస్ట్లో కొంచెం తగ్గుతుంది, కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. వీటిని ఎక్కువగా ఫ్రైకి యూస్ చేస్తారు. ఫ్రై చాలా బాగుంటుంది. ముళ్ళు కూడా చాలా మెత్తగా ఉంటాయి. వేస్ట్ చాలా తక్కువ పోతుంది. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది మనకి. ఇవి కేజీ మనకి 130 రూపాయలు పడతాయి ఆక్షన్లో. వీటిని కేరళ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. బాక్స్ ప్యాకింగ్ అలానే ట్రై ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ చేపలన్నీ కూడా కేరళ మార్కెట్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. కేరళలోని చిన్న చిన్న మార్కెట్లు ఉంటాయి కదా, అన్ని మార్కెట్లకి ఈ నిజాంపట్నం హార్బర్ నుంచి పంపిస్తారు. చేపలు కానీ, రొయ్యలు, పీతలు, అన్ని రకాల సముద్రంలో దొరికే సీ ఫుడ్. ట్రై ప్యాకింగ్కి ఒక్కొక్క ట్రైకి 40 రూపాయలు తీసుకుంటారు ప్యాక్ చేసినందుకు. అట్లానే బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చాలా చక్కగా చేస్తారు. బాక్స్ ప్యాకింగ్ వచ్చి ఒక ట్రైకి 60 రూపాయలు ఛార్జ్ చేస్తారు మన దగ్గర. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయాల్సిన ప్యాకింగ్ బాక్సెసే. ఇవన్నీ కూడా కేరళ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం చేపలు ఎంత ఫ్రెష్ కండిషన్లో ఉన్న చేపలు కొన్నా కూడా మనం ప్యాకింగ్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. చాలా నీట్గా చాలా చక్కగా ప్యాకింగ్ చేయించాలి. లేకపోతే మనం చేసిన ప్యాకింగ్ కొంచెం ఏదైనా అటు ఇటు అయినా కూడా లోపల ఉన్న చేపలు పాడయ్యే ఛాన్స్ ఉంది. అట్లానే మనకి రేటు కూడా చాలా డౌన్ అయిపోతుంది. అసలు ఒక్కొక్కసారి ఖర్చులకు కూడా రావు, అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని అన్నీ చాలా చక్కగా చూసుకొని చాలా జాగ్రత్తగా చేయాలి. మన దగ్గర కలందా రొయ్యలు కూడా దొరుకుతాయి, చిన్న సైజు. అంటే కేజీకి 250 పీసెస్ వస్తాయి, అంటే 250 కౌంట్. అవి కేజీ మనకి 120 రూపాయలు మాత్రమే పడతాయి. అవి కూడా ఇక్కడ నుంచి కేరళ ప్లాంట్కి ఎక్స్పోర్ట్ అవుతాయి. మన దగ్గర అన్ని రకాల సీ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి, సైజుల్ని బట్టి కూడా. చాలా తక్కువ కాస్ట్లో మంచి ఫ్రెష్ కండిషన్ ఉన్న చేపలు దొరుకుతాయి. తక్కువ క్వాంటిటీ అయినా ఎక్కువ క్వాంటిటీలో అయినా పంపిస్తాము. ఈ రొయ్యలు కలందా రొయ్యలు కేరళకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, కేరళ ప్లాంట్కి. ఇదండి ఈరోజు మనం హార్బర్లో కొన్న చేపలు, రొయ్యలు, వాటిని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అన్నీ మీతో షేర్ చేశాము. మా వీడియోస్ని అందరూ చాలా బాగా లైక్ చేస్తున్నారు. అట్లానే కొత్తగా చూసేవాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా మీ ముందుకు తీసుకొస్తాము. అట్లాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్ట్ చేయండి.